రోజు మార్నింగ్ బోయాపాలెం దగ్గర నేషనల్ హైవే 16 మీద అరౌండ్ 5:45కి జరిగింది. సో 2 లారీలు ఢీ కొట్టాయి, హెడ్ ఆన్ హెడ్ కొలిజన్. సో ఒక లారీ వన్ సైడ్ ఆఫ్ ద రోడ్ దాటి, డివైడర్ దాటి అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్కి వెళ్ళి లారీతో ఢీ కొట్టడం జరిగింది. 2 లారీల్లో ఇమీడియట్గా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయినాక లోపల బోత్ లారీస్లో లోపల ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు ఉన్నారో డ్రైవర్ వాళ్ళు ట్రాప్ అయినట్టు కనపడుతుంది. సో ఇంకా ఫైర్ జస్ట్ కంట్రోల్లోకి వచ్చింది, ఇంకా బాడీస్ తీయాల్సి ఉంది. ఈ ప్రమాదానికి కారణం ఏమని మీ ప్రాథమిక విచారణ తేలింది? సో ఒక సైడ్ ఆఫ్ ది రోడ్ వస్తున్న లారీ ఏదైతే చిలుకలూరిపేట గుంటూరు వైపు నుంచి వస్తున్న లారీ ఉంది, అది అదుపు తప్పి అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్కి డివైడర్ దాటి అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ వెళ్ళడం జరిగింది. దాంతో ఆపోజిట్ సైడ్ నుంచి వస్తున్న లారీని ఢీ కొట్టడం జరిగింది. దాంతో ఈ ఫైర్ స్టార్ట్ అయింది. సార్, ఇప్పుడు ఇది జాతీయ రహదారి, ప్రధాన రహదారి, రద్దీగుండ రహదారి, రోడ్డు ప్రమాదం నడి రోడ్డు మీద జరిగింది కాబట్టి ట్రాఫిక్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేదు. సో సర్వీస్ రోడ్ మీద ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. సో ట్రాఫిక్ నార్మల్గానే కొనసాగుతుంది. ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సరే, ఈ లారీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? ఓనర్స్ ఏమైనా ప్రాథమిక సమాచారం కానీ లేదా వాళ్ళకి సమాచారం ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? ఒక లారీ కర్నూలు నుంచి స్టోన్ తీసుకొని మచిలీపట్నంకి వెళ్తుంది. అదర్ లారీ ఇంకా మేము సమాచారం సేకరిస్తున్నాము, ఇంకా విచారిస్తున్నాము. ఈ విచారణ ఇప్పటివరకు ఎంతమంది చనిపోయారు అనుకుంటున్నారు? అంటే మృతదేహాలు ఏమైనా డెడ్ బాడీలు ఏమైనా గుర్తించడం జరిగిందా? ఇంకా మృతదేహాలు బయటికి తీయాలి. జస్ట్ ఫైర్ కంట్రోల్ అయింది. సో ఎంతమంది చనిపోయారు ఎగ్జాక్ట్గా ఇంకా మేము చెప్పలేము. సో మేబీ 15-20 మినిట్స్లో చెప్పగలుగుతాం.